వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పిఎసి సమావేశం. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చ. నేడు జిల్లా కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న సీఎం. పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ. సీట్లు సర్దుబాటుపై ఉమ్మడి మేనిఫెస్టో. నేడు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి. శీతాకాల విడిదికి సర్వం సిద్ధం. పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. భారీ భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. వైద్యులు అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆసుపత్రిలోకి అనుమతిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దావూద్ బంధువుల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. లో ముంబైలో వరుస ఉగ్రవాదుల దాడుల వెనుక దావూద్ హస్తం ఉంది. ముంబై వరుస బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ పరారీలో ఉన్నాడు. ఇటీవల దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు ప్రచారం జరుగుతోంది. పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. భారీ భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. వైద్యులు అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆసుపత్రిలోకి అనుమతిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దావూద్ బంధువుల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. లో ముంబైలో వరుస ఉగ్రవాదుల దాడుల వెనుక దావూద్ హస్తం ఉంది. ముంబై వరుస బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ పరారీలో ఉన్నాడు. ఇటీవల దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు ప్రచారం జరుగుతోంది.
అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్ధరాత్రి ఘర్షణ వాతావరణం నెలకొంది. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురు అభిమానులు అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ను యూట్యూబర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. రన్నరప్ గా సీరియల్ నటుడు అమర్దీప్ నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ కు పెద్ద ఎత్తున అమర్, ప్రశాంత్ అభిమానులు వచ్చారు. ప్రశాంత్ విజేత అని తెలియగానే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం చినికి గాలివానలా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడుగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్ సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు పైన దాడి చేసి అద్దాన్ని పగలగొట్టారు. మరోవైపు హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ వాహనాన్ని చుట్టుముట్టారు. ముందుకు కదలనీయకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి అమర్ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్కు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య వారిని అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటను ఆటగా చూడాలని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్లోని తార్నాకాలో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి మహిళను లాలాపేటలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నలుగురు స్నేహితుల్ని ఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు. నలుగురు నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఏంటి? లాలాగూడలో ఒక మహిళపై గ్యాంగ్ రేపు జరిగింది. ముఖ్యంగా చూస్తే రాత్రి సమయంలో బస్ కోసం వేసి చూస్తుండగా ఏసు అనే ఒక వ్యక్తి తనను డ్రాప్ చేస్తా అని చెప్పి కూడా నమ్మించిన ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి కూడా తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన తరుణంలోనే తన స్నేహితులకు కూడా ఫోన్ చేసి చెప్పడంతో నలుగురు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ మహిళ పైన బెదిరింపులకు పాల్పడి సామూహిక అత్యాచారాలకు కూడా పాల్పడ్డారు. దీంతో బాగా మహిళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. మొదటగా యేసు సంబంధించిన అరెస్ట్ చేయగా నెక్స్ట్ ఎవరైతే ఫోన్ చేయగా నలుగురు వచ్చారో మధు, ప్రశాంత్, తరుణ్, రోహిత్ వీళ్ళ నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న
రిమాండ్ కూడా తరలించారు. అయితే ఒక విషయం మాత్రము ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు దీనికి సంబంధించి భారీ యొక్క గస్తీని కూడా పెంచుతున్నారు. ఎందుకంటే మహిళలపై అత్యాచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి వీరి 5 పైన దీనికి సంబంధించి రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా అరెస్ట్ అయిన వారికి గతంలో ఎలాంటి నేర చరిత్ర ఉంది దానిపైన కూడా దీనికి సంబంధించి దర్యాప్తు కూడా జరుపుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము హైదరాబాద్ నడి ఒడ్డున లాలాపేట ఇలాంటి ఘటన చోటు చేసుకోవడము సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పి కూడా స్థానిక ప్రజలు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. గాంధీ భవన్లో సోమవారం కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నియామక మండలి పీఏసీ ఏర్పాటు చేయడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పీఏసీ సమావేశం అవుతుండడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి నెలకొంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ భేటీలో 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రస్తుత రాజకీయాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ భేటీ జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇండియా కూటమి, రానున్న సార్వత్రిక ఎన్నికలు, ఆ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు, వాటికి గల కారణాలపై విశ్లేషణ వంటి పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితి 25 లక్షలకు పెంచుతున్నారు. ఇందుకోసం మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితి 25 లక్షలకు పెంచుతున్నారు. ఇందుకోసం మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం సాయంత్రం రాష్ట్రపతి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 23 వరకు 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. డిసెంబర్ 19న హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఇరవైన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత స్పిన్నింగ్ యూనిట్తో పాటు థీమ్ పెవిలియన్ను రాష్ట్రపతి సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో కూడా సంభాషించనున్నారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ్ వేడుకల్లో పాల్గొంటారు. డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్ను ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ
ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో మ్యాన్కైండ్స్ పెట్ స్టార్ పెట్ కార్నివాల్ జరగనుంది. తెలంగాణ కనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్నివాల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ చీకోటి, కార్యదర్శి విశాల్ సుద్దం తెలిపారు. పెంపుడు జంతువుల ఔత్సాహికులు కుటుంబాలకు ఇది ఒక మంచి ఈవెంట్గా పేర్కొన్నారు. వివిధ రకాల ఆటలు, జంతు ప్రదర్శనలతో పాటు అన్యదేశ జంతు ప్రదర్శన ఉంటుందన్నారు. పెంపుడు జంతువుల ఆరోగ్యంపై విద్యా సెషన్లు ఉంటాయన్నారు చీకోటి ప్రవీణ్. ఈ నెల 23 అండ్ 24 తెలంగాణ కెనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన పెట్ కార్నివాల్ జరుగుతుంది. పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకమైన శునకములు, డాగ్స్, అరౌండ్ 600 డాగ్స్, రకరకాల బ్రీడ్స్ డాగ్స్ మరియు 350 నంబర్స్ ఆఫ్ క్యాట్స్ ఉంటాయి. అరౌండ్ 80 వేరియంట్స్ ఆఫ్ క్యాట్స్ వస్తాయి. ఇక్కడ కూడా రావు. మన స్టేట్ నుంచి కాకుండా కూడా మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా నుంచి కూడా ఈ యొక్క క్యాట్స్ రావడం జరుగుతుంది. ఇంకా క్యామిల్ డ్యాన్స్ షో ఉంటుందండి. క్యామిల్ డ్యాన్స్ షో ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. సో అందరూ కూడా మిస్ కాకుండా మార్నింగ్ మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 10 వరకు, సాటర్డే, సండే 23, 24 డిసెంబర్. సో ఎవ్రీవన్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ఇన్ లార్జ్ నెంబర్స్. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అత్తిలి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. 75 సంవత్సరాలుగా అత్తిలిలో షష్ఠి తిరునాళ్లను చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం సహా 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. భారీ వర్షాలు, తుఫానుతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. మొన్నటి నుంచి భారీ వర్షం చెన్నై మహానగరాన్ని ముంచెత్తింది. తమిళనాడు 9 జిల్లాల్లో, కేరళలో పలు జిల్లాల్లో మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. తమిళనాడులో 19వ తేదీ వరకు, కేరళలో రేపటి వరకు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడులో 9 జిల్లాల్లో స్కూళ్లు, పలు కార్యాలయాలు మూసివేశారు. చాలా గ్రామాలు, ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు, తుఫానుతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. మొన్నటి నుంచి భారీ వర్షం చెన్నై మహానగరాన్ని ముంచెత్తింది. తమిళనాడు 9 జిల్లాలు, కేరళలో పలు జిల్లాల్లో మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. తమిళనాడులో 19వ తేదీ వరకు, కేరళలో రేపటి వరకు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడులో 9 జిల్లాల్లో స్కూళ్లు, పలు కార్యాలయాలు మూసివేశారు. చాలా గ్రామాలు, ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం ముంచెత్తిన గ్రామాల నుంచి 1,16,000 మందిని పునరావాస శిబిరాలకు చేర్చారు. ఈ ప్రాంతాల్లో 175 బోట్లను ఏర్పాటు చేసి ప్రజలను రక్షిస్తున్నారు. కొన్ని స్కూళ్లను పునరావాస శిబిరాలుగా మార్చేశారు. ఒక చెన్నై నగరంలోనే 1,09,000 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 18,000 మంది పోలీసులు, ఎన్డీఆర్ఏ బృందాలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి.
ప్రధాని మోదీ మరోసారి తన కాన్వాయ్ను రోడ్డు పక్కకి మళ్లించి అంబులెన్స్కు దారిచ్చారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో 2 రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఓవైపు రోడ్ షో కొనసాగుతుండగా అటువైపుగా అంబులెన్స్ రావడం గుర్తించిన మోదీ భద్రతా అధికారులకు కాన్వాయ్ను రోడ్డు పక్కకి మళ్లించాలని సూచించారు. అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్ను మార్గసుగమనం చేశారు. గతేడాది అహ్మదాబాద్, హిమాచల్ ప్రదేశ్ పర్యటనలోనూ మోదీ తన కాన్వాయ్ను ఆపి మరీ అంబులెన్స్లకు దారిచ్చారు. ఇది ఇవాల్టి మార్నింగ్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.